గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని కేసులు వెంటాడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయనపై ఇటీవల మరో కేసు నమోదైంది. విజయవాడలోని మాచవరం పోలీస్ స్టేషన్లో డిసెంబర్ 18న కేసు నమోదైంది. సునీల్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుపై వంశీపై పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి వంశీ పూర్తిగా సైలెంట్ అయ్యారు. జగన్ పుట్టినరోజు వేడుకల్లో సైతం ఎక్కడా కనిపించలేదు. అనారోగ్య సమస్యలతో దూరంగా ఉన్నారని కార్యకర్తలంతా భావించారు. అయితే అసలు ట్విస్ట్ ఇప్పుడే రివీల్ అయింది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వల్లభనేని వంశీపై ఇప్పటికే పలు కేసులు నమోదయ్యాయి. పలు కేసుల్లో ఈ ఏడాది ఫిబ్రవరి 16న వంశీని పోలీసులు అరెస్టు చేశారు. విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అతి కష్టంపై బెయిల్పై విడుదలయ్యారు. గతంలో ఓ టీడీపీ కార్యకర్త కిడ్నాప్, బెదిరింపుల కేసులో వంశీ ఇంకా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 18న వంశీపై మరో కేసు నమోదు కావడం ఆయన వర్గీయుల్లో ఆందోళన వ్యక్తమవుతుండగా రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. 2 రోజులుగా వల్లభనేని వంశీ అజ్ఞాతంలోకి వెళ్లారన్న టాక్ గన్నవరంలో గుప్పుమంది. మాచవరం పోలీసులు అరెస్టు చేస్తారన్న భయంతోనే వంశీ కొన్ని రోజులుగా కనిపించడం లేదు. అండర్ గ్రౌండ్ లోకి వెళ్లినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. వంశీని ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ ఇటీవల మాచవరం పోలీస్ స్టేషన్లో హత్యాయత్నం కేసు నమోదైంది. 2024 జూన్ 7న సునీల్ పై దాడి చేయమని వంశీ తన అనుచరులను రెచ్చగొట్టారని, దీంతో వారు కర్రలు, మారణాయుధాలతో తీవ్రంగా గాయపరిచారన్నది నేరాభియోగం నమోదు కాగా, నిందితులుగా యతీంద్ర రామకృష్ణ, కొమ్మ కోట్లు, ఓలుపల్లి రంగా, కాట్రు శేషు, ఎం బాబు, ముల్పారి ప్రభుకాంత్, అనగాని రవి సహా మరికొంతమంది ఉన్నారు. ఈ నెల 23న మాచవరం పోలీసులు సమ్మన్లు ఇచ్చేందుకు వంశీ నివాసానికి వెళ్లగా ఆయన అందుబాటులో లేరని కుటుంబ సభ్యులు తెలిపారు. ముందస్తు బెయిల్ కోసం ఆయన హైకోర్టుకు వెళ్లినా అక్కడ ఉపశమనం లభించలేదు. దీంతో ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లారు. ఈ నెల 29న విచారణలో ఉన్న సత్యవర్ధన్ కేసు వాయిదాకు విజయవాడలోని ఎస్సీ/ఎస్టీ కోర్టులో వంశీ వ్యక్తిగతంగా హాజరు కావాల్సి ఉన్నా ఆయన కోర్టుకు హాజరు కాలేదు. ఆయన అనుచరులు కూడా వాయిదాకు రాలేదు. అంతా కలిసి పరారయ్యారని వారి కోసం పోలీసులు గాలిస్తున్నట్లుగా సమాచారం.